ఆయనకు వస్తున్న ఆదరణ, ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ మోడల్ను మేము కూడా ఫాలో కావాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలలో ఉన్న అధికారంలో పార్టీలు కూడా ఆలోచన చేస్తున్న విషయం అది అందరికి తెలిసింది. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. సో ముఖ్యమంత్రి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో, అంటే పిచ్చి కుక్కలాగా ఒక వ్యక్తి మాట్లాడుతున్న తీరును మనం గమనిస్తా ఉన్నాం ఈ మధ్యన. కనీసం పిచ్చి కుక్క అన్నా ఒక్కొక్క సందర్భంలో కామ్గా ఉండొచ్చు, సందర్భాన్ని బట్టి మురిగే అవకాశం ఉంటుంది పిచ్చి కుక్క అయినా కూడా. కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పిచ్చి కుక్క ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఆ భాష ఆడ ఎవరో కొందరు ఇమ్మడి ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొడుతున్న కొద్దీ ఆయన ఏదో నేను ఉద్ధరిస్తున్నా, నేనేదో సాధిస్తున్నా, నేనేదో మాట్లాడుతుంటే చాలా మంచిగా ఉంది, ప్రజలు నన్ను హర్షిస్తున్నారనే లెక్కల ఆయన మాట్లాడుతున్న తీరు. పదే పదే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతా ఉన్నాడు, మా ముఖ్యమంత్రి దమ్ము గురించి మాట్లాడుతా ఉన్నాడు. అరే ముఖ్యమంత్రి దమ్ము గురించి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈరోజు మీ ప్రభుత్వాన్ని, ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, మాకు ఇంకా తిరిగే లేదన్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు తలవందే మీకు నిద్ర కూడా పట్టే పరిస్థితిలో లేరు. రేవంత్ రెడ్డి పేరు చెప్తే చాలు ఈరోజు మీ కుటుంబంలో మీ లాగులలో తొండలు పరిగెడుతూ ఉన్నాయి. సో ఆయన పేరు చెప్తేనే పేపర్లలో రాస్తారు, టీవీలలో చూపిస్తారనే ఆలోచనతోన పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని దుర్భాషలు ఆడుతూ ఉన్నాం. మిస్టర్ కేటీఆర్, దమ్ము గురించి మాకు కూడా మాట్లాడడం వచ్చు. ఆ భాష నీవు ఉపయోగిస్తున్న భాష మేము మాట్లాడతాం. నిన్ను అవులే అంటాం, మెంటల్ గాడ్ అంటాం, ఇంకా చాలా ఉన్నాయి అనాలంటే. కానీ మాకంటూ ఒక సంస్కారం ఉంది, మాకు ఆ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ నీవు వాగుతా ఉన్న వాగుడా చూస్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మీకు ఆల్రెడీ ప్రజలు 2023 నవంబర్ 30వ తారీఖు జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వచ్చే వరకు మీకు క్యాండిడేట్సే దొరకలే. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి మీకు. కాబట్టి జిల్లాలలో పర్యటనలు పెట్టి ఏదో ఉత్సాహం నింపాలనే ఆలోచనతోనే ఏదేదో ముఖ్యమంత్రి గారిని మీద ఆడిపోసుకుంటా ఉన్నారు. అధికారులను అరే ఇది మీ జమానా కాదు, ఇది ప్రజాప్రభుత్వం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది.